హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊరు కొండపైన వెలిసిన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుందాం. మా ఊరు వచ్చేసి కణపూరు. మీ అందరినీ నాతో పాటు కొండ మీదకి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయిస్తాను. పదండి. ఓవరాల్గా మా ఊరి కొండని డ్రోన్ షాట్లోంచి చూశారు కదండి. పదండి ఇప్పుడు జాతరలోంచి వెళ్ళి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదంతా లైటింగ్తో నిండిపోతుందండి. ఈవినింగ్ వస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి ఈవినింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూశారు కదండి నైట్ టైం ఎంత బాగుందో. ఇది మా ఊరి కొండకి స్టార్టింగ్ పాయింట్ అండి. కిందన స్వామివారి లింగ రూపంలో దర్శనమిస్తారు. అది స్వయంభూగా వెలిసిన లింగము. అది మా ఊరి తవ్వకాల్లో ఒక నూతిలో దొరికిందని మా పెద్దలు చెప్తూ వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ జాతర మొదలైపోయిందండి. సో కింద స్వామివారిని మనం దర్శించుకొని కొండ మీదకి మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఆ స్వయంభూగా వెలిసిన శివలింగము ఇదేనండి. చలో అండి, ఇంకా మనం కొండ మీదకి ప్రయాణం స్టార్ట్ చేద్దాము. మా కొండ మీద అప్రాక్సిమేట్లీ 450 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తే భక్తులందరూ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమలు రాసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొంతమంది భక్తులు మెట్లు మెట్లుకి ఆత్కత్పూర్వం వెలిగించుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద వెక్కుతున్నారు. ఇప్పటికి అప్రాక్సిమేట్లీ 300 స్టెప్స్ వచ్చామండి. ఇది జ్యోతిరాయ అని పిలుచుకుంటాం మేము. ఈ 5 రోజులు జరిగే జాతరలో ఏదో ఒక రోజు స్వామివారు జ్యోతి రూపాన మా గ్రామ ప్రజలకు దర్శనమిస్తారు. సో మేము అందుకే ఈ ఊరిని జ్యోతిర్గిరి పంచక్షేత్రము అని పిలుస్తాము. కుదిరితే మీ అందరికీ ఆ దర్శనం కలిగేలాగా వీడియో రికార్డ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మనం మిగతా జర్నీని కంటిన్యూ చేద్దాము. ఇక్కడి నుంచి 100 to 150 స్టెప్స్ ఉంటాయండి. సో అది కంప్లీట్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుందాం మనం. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామండి. ఇది టాప్ వ్యూ అండి కొండ మీద నుంచి. భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉండింది. ఆదివారం కదా, చాలామంది వచ్చారండి. ఫైనల్గా స్వామివారి దర్శనం మనకి కలుగుతుందండి. మీరు సరిగ్గా చూస్తే స్వామివారు 5 లింగాలతో ఉంటారు. అందుకే మేము పంచర్గిరి జ్యోతి క్షేత్రము అని పిలుస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.